ఈరోజు మనము డిస్క్ బల్జ్ అంటే ఏంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలామంది చెప్తుంటారు ఏంటంటే, మాకు డిస్కు నరం కొత్తిడి అవుతుందండి, బోను బొక్క నరం కొత్తుతుందని చెప్తూ ఉంటారు. అవును కదా? అసలు ఈ డిస్క్ జారడం అంటే ఏంది? డిస్క్ ఎందుకు జారుతుందో మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, చూడండి, ఇది మన వెన్నుముక, ఇది పెల్విస్, తర్వాత దీన్ని సాక్రము, లుంబరు, థోరసిక్, సర్వికల్, తర్వాత హెడ్. ఇలా మన స్పైన్ ఇలాగా ఉంది నిటారుగా. కాబట్టి మొత్తం 33 వెన్నుపూసలు, 33 వర్టెబ్రాస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, రెండు వెన్నుపూసల మధ్యన ఉన్నటువంటి మెత్తటి కండరాన్ని దీన్ని డిస్క్ అన్నాం. ఓకే, రెండు వెన్నుపూసల మధ్య మెత్తటి కండరాన్ని డిస్క్ అన్నాం. సో మధ్యలో ఏముంది? స్పైనల్ కార్డ్ ఉంది. స్పైనల్ కార్డు. కాబట్టి స్పైనల్ కార్డ్ నుంచి ఈ ట్రాన్స్ఫర్ నర్వ్ ఒకటి రైట్, ఒకటి లెఫ్ట్ వెళ్తూ ఉంటుంది. మెడ నుంచి అయితేనేమో చేయిలోకి, నడుము నుంచి అయితే కాల్లోకి. కాబట్టి కాల్లోకి వెళ్ళే నర్వును మనం సయాటికా నర్వ్ అన్నాం. అందుకని చాలామంది నాకు సయాటికా ఉందండి, నాకు L4 L5 ఉందండి, నాకు L5 S1 ఉందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ రెండు వెన్నుపూసల మధ్యన ఉన్నటువంటి ఏ డిస్క్ అయితే ఒత్తిడి పడి లాగుతుందో దాన్ని మనం L4 L5 S1 అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, రెండు వెన్నుపూసల మధ్య ఉన్నటువంటి ఈ కండరము ఒక ఒత్తిడికి గురవుతుంది. ఎందుకు ఒత్తిడి గురవుతుంది? మనం తప్పుగా కూర్చోవడం, తప్పుగా వంగడం, బరువులు ఎత్తడం, అది స్ట్రెయిన్ అవ్వడం. కాబట్టి మజిల్స్ బలహీనం అవ్వడం, కోర్ మజిల్ బలహీనం అవ్వడం, ఆ లిగమెంటమ్ ఫ్లావం బలహీనం అవ్వడం ద్వారా ఏమవుతుందంటే, ఈ డిస్క్ ఆ ఒత్తిడికి గురై బయటకు వ్యాకోచిస్తుంది. చూడండి, ఇలా వ్యాకోచిస్తుంది, బల్జ్ అవుతుంది. కాబట్టి బయటకు వ్యాకోచించడాన్ని మనం డిస్క్ బల్జ్ అన్నాం. కాబట్టి డిస్క్ బల్జ్లో కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. దాన్ని డిస్క్ ప్రొట్రూషన్ అన్నాము. ఎక్స్ట్రూషన్, బయటకు ఇంకా బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఎక్స్ట్రూషన్. దానికి మనం మెడికల్ భాషలో దాన్ని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా డిస్క్ జారడం, డిస్క్ వ్యాకోచించడం, వ్యాకోచించి ఈ ట్రాన్స్ఫర్ నర్వ్, కాబట్టి కాల్లోకి వెళ్ళే నర్వ్ పైన ఒత్తిడి అయితే ఏమవుతుంది? కాలంతా లాగుతుంది. దాన్ని సయాటికా అంటారు. తిమ్మిరి మంట కూడా రావచ్చు. కాబట్టి లెఫ్ట్ సైడ్ కంప్రెస్ అయింది అనుకోండి, ఈ విధంగా బయటకు వ్యాకోచించి ఈ నర్వ్ ఒత్తిడి అవుతుంది అనుకోండి, అప్పుడు ఇటువైపు ఉన్న కాలు లాగుతుంది. సేమ్ మెడలో కూడా అంతే. మెడలో లెఫ్ట్ సైడ్ కంప్రెస్ అయితే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ ఉంటుంది, రైట్ సైడ్ కంప్రెస్ అయితే రైట్ హ్యాండ్ పెయిన్ కానీ, తిమ్మిరి కానీ, తర్వాత ట్రింగ్లింగ్ సెన్సెస్ అంటే ఇట్లా చీమలు కుట్టినట్టు కానీ అలా అనిపించవచ్చు. కాబట్టి ఎందుకు జారుతుంది డిస్క్ అంటే, రెండు వెన్నుపూసల మధ్యన ఇది ఒక ఒత్తిడికి గురై బయటకు వ్యాకోచించడాన్ని డిస్క్ బల్జ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. కాబట్టి మనము ఇంకా క్లియర్గా అసలు డిస్క్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఇది డిస్క్ అండి, ఇది యాన్యులర్ రింగ్ అంటారు. కాబట్టి యాన్యులర్ రింగ్ మధ్యలో ఉన్నటువంటి ఈ చిక్కటి ద్రవాన్ని యాన్యులస్ పల్పస్ అంటారు. ఇది మెత్తగా లూబ్రికేట్గా ఉంటుంది. అంటే మనం ముందుకు వంగడానికి, వెనుకకు వంగడానికి, ఎడమ సైడ్ వంగడానికి, కుడి సైడ్ వంగడానికి ఇది మనకు సహకరిస్తూ ఉంటుంది. ఇది నర్వ్ అండి, చూడండి, స్పైనల్ కార్డ్. ఇది లెఫ్ట్ రైట్ ఇలాగా నర్వ్ బయటకు ఉంటుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ లెగ్లోకి, రైట్ అయితే రైట్ సైడ్లోకి ఈ నర్వ్ ఇలా వెళ్తుంది. కాబట్టి ఏమవుతుందంటే, ఈ యాన్యులస్ పల్పస్ మధ్యలో ఉన్న చిక్కటి ద్రవము ఇలాగ బయటకు వ్యాకోచిస్తుంది. వ్యాకోచించి ఎటువైపు అయితే నర్వ్ ఉందో అటువైపు ఒత్తిడి అయితే దాన్ని మనం సయాటికా అన్నాం. చూడండి, ఈ ఏమైంది? ఈ చిక్కటి ద్రవం బయటకు వ్యాకోచించింది. అలాగా చూడండి, ఇది నార్మల్ డిస్క్, ఇది డిస్క్ బల్జ్, ఇది ఫస్ట్ స్టేజ్. ఓకే, ఇది సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్. చూడండి, కాబట్టి ఏమవుతుంది? ఇది ఎక్కువ చాలా బయటకు వచ్చేసింది. అలాగా ఇది మనం ఎంఆర్ఐలో చూసుకున్నట్టయితే, ఎంఆర్ఐలో ఓకే, లుంబర్ L1 to L5 వరకు ఇది మన స్పైనల్ కార్డ్ అండి. చూడండి, స్పైనల్ కెనాల్, స్పైనల్ కెనాల్ అంటే నర్వ్ రూట్, డిస్క్. ఈ ఈ వైట్ ఏదైతే ఉందో ఇది డిస్క్. కాబట్టి మనకు డిస్క్ బల్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ వైట్
ఈ లేయర్ అంతా బ్లాక్ అవుతుంది, నల్లగా అవుతా ఉంది. ఓకే, అలాగా చూడండి. ఇది స్పైనల్ కార్డ్, ఇది నార్మల్ ఎంఆర్ఐ. తర్వాత ఎప్పుడైతే డిస్క్ బల్జ్ అవుతుందో, బయటకు వ్యాక్ వచ్చిస్తుందో, అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఈ కార్డుకు, స్పైనల్ కార్డుకు కంప్రెస్ అవుతుంది. దీన్నే మనము డిస్క్ బల్జ్గా పిలుస్తూ ఉంటాము. స్పైనల్ కార్డ్, ఇలా స్పైనల్ కార్డ్ ఉంది కదా, కింది వరకు ఉంది. ఇక్కడ ఏమవుతుంది, L4 L5 రెండు వెన్నుపూసల మధ్య ఉన్నటువంటి ఈ డిస్క్ జారడాన్ని మనం డిస్క్ బల్జ్గా అంటాం. కాబట్టి ఎటువైపు అయితే ఒత్తిడి అవుతుందో అటువైపు కాలు అనేది లాగుతూ ఉంటుంది. సయాటికా అంటే ఏంది చూడండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే రెండు వెన్నుపూసల మధ్యన మెత్తటి కండరాన్ని డిస్క్ అన్నాం. ఇది ఇక్కడ ఒత్తిడి అవుతుంది. ఇది సయాటిక నర్వ్ చూడండి. మన ఇది L3 L4 L5 నుంచి ఒక పెద్ద నర్వ్ మన తొడ వెనుక భాగం నుంచి మోకాలు వెనుక నుంచి ఇలాగా ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడ ఒత్తిడి పడితే అక్కడ కాలనే లాగడం ఉంటుంది. ఇప్పుడు L5 నర్వ్ కంప్రెస్ అయింది అనుకోండి, మీకు ఈ విధంగా కాలు లాగుతుంది. చూడండి ఒకసారి చూసుకోండి, మీకు ఈ విధంగా పెయిన్ ఉందా లేదో గమనించండి. తర్వాత L5 నర్వ్ కంప్రెస్ అవుతే ఈ విధంగా లాగుతుంది, ఈ రెడ్ సింబల్. S1 నర్వ్ కంప్రెస్ అయితే ఈ విధంగా. కాబట్టి ఇది L4 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండొచ్చు. ఇది L5 రెడ్ సింబల్, ఇది S1. కాబట్టి మీకు ఎక్కడ నర్వ్ L4లో కంప్రెస్ అయితే L4, L5లో కంప్రెస్ అయితే L5. దీన్నే మనం సయాటిక్గా చెప్పుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మనకు డిస్క్ బల్జ్ యొక్క ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.